ఇప్పుడు సంక్షిప్త సమాచారం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు బంధు వ్యవసాయ మాసపత్రిక అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆప్కాప్ చైర్మన్ వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డి వెంకటేశ్వరరావు, నాబార్డు పూర్వ సీజీఎం పాలాది మోహనయ్య, శాసనసభ్యుడు వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ వనరుల కేంద్రం చైర్మన్ ఎం వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ జర్నలిజం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 41 మంది రైతులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పాత్రికేయులకు రైతు బంధు పురస్కారాలు అందజేశారు. వ్యవసాయ పాత్రికేయ విభాగానికి గాను ఈటీవీ జై కిసాన్ కార్యక్రమ ప్రొడ్యూసర్ చాపరాల శ్రీవకుల పురస్కారాన్ని అందుకున్నారు. ఈటీవీ ఆరంభం నుంచి వ్యవసాయ పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ జై కిసాన్ ఏపీ ఈటీవీ జై కిసాన్ తెలంగాణ బులెటిన్ ప్రొడ్యూసర్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈనాడు, అన్నదాత, రైతునాడు శీర్షికల్లో ఎన్నో రైతు ప్రయోజనకర కథనాలు సరళమైన భాషలో రచనలు చేశారు.